చేరొచ్చిన ఆత్మీయులకందరికీ యేసుక్రీస్తు నామం పేరట వందనాలు చెల్లిస్తున్నానండి. ఈరోజు మనము దేవుని మాటలు నేర్చుకోవడానికి మనం అందరం చేరి ఉన్నాం కాబట్టి ఆలస్యం చేయకుండా మనం ప్రార్థించుకొని ఈరోజు పాఠాన్ని ప్రారంభించుకుందాం. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు నైనా మమ్మల్ని కాచి కాపాడి ప్రభా నీ రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచితండి. నైనా మా ప్రతి ఒక్క అవసరతలను ప్రభా నైనా నీవు తోడుగా ఉండి తండ్రి నైనా సజీవ లెక్కలో ఇంతవరకు మమ్మల్ని పెట్టి తండ్రి నైనా నీవు ఇచ్చిన ప్రాణాన్ని ప్రభా తండ్రి నైనా నీ కొరకు ప్రభా ఉపయోగపరచుటకు తండ్రి నైనా నీవు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి తండ్రి నీకు లెక్కలేని స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభా నైనా ఏ అర్హత లేని దాన్ని ప్రభా నైనా నన్ను ఎన్నుకొని తండ్రి నైనా నీ మాటలు ప్రభా తండ్రి మేమందరం తండ్రి నైనా కలిసి నేర్చుకున్నటకు తండ్రి నైనా నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అవును తండ్రి, నాకు కావాల్సిన ఆత్మీయ బలాన్ని ప్రభా తండ్రి ధైర్యాన్ని దయచేయమని అడుగుతున్నాం ప్రభా. నైనా నీ మాటలన్నింటినీ తండ్రి నైనా చక్కగా వివరించుటకు తండ్రి నైనా నన్ను కనపడకుండా తండ్రి నైనా నీవు ముందుగా ఉండి తండ్రి నైనా నాకు మార్గదర్శిగా నడిపించమని అడుగుతున్నాం తండ్రి. అలాగే ప్రభా తండ్రి నైనా వింటున్న వారందరి హృదయాల్ని ప్రభా తండ్రి నైనా నీ తట్టు త్రిప్పుకొని ప్రభా తండ్రి నైనా మేము ప్రభా నేర్చుకోబోతున్న మాటలు తండ్రి మా జీవితాల్లో ప్రభా తండ్రి నైనా మార్పు తెచ్చేలాగా సహాయం చేస్తావనే గొప్ప నమ్మకంతో ఈ చిన్న ప్రార్థనని పాదాలెదుకు చేర్చుకోమని మా కొరకు సర్వలోకం కొరకు ప్రాణం పెట్టిన యేసు పేరిట అడిగెత్తనంతో వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు మనము నేర్చుకోబోయే పాఠం ఆల్రెడీ టాపిక్ మీకు చెప్పబడి ఉంది. ఉచితంగా లభించింది ఖచ్చితమా. సో ఉచితంగా అన్న వెంటనే మన మైండ్కి ఏం తడుతుందండి? ఫ్రీ అన్నది ఉచిత. తెలుగు కంటే మనకి ఇంగ్లీష్లో ఎక్కువ వాడుక అయ్యే పదం ఫ్రీ. సో ఉచితంగా లభించింది ఖచ్చితమా. ఖచ్చితం అంటే దట్ కెన్ బి టేకన్ యాజ్ గ్యారంటీ లేదా లాంగ్ లైఫ్ లేదా ఎక్కువ కాలం వచ్చేది అన్నట్టు. సో మనకి ఉచితంగా లభించినవి అది దేవుని వల్ల అయి ఉండొచ్చు లేదా ఈ లోకరీత్యా అయి ఉండొచ్చు. మనకి వాటి నుంచి లభించేవి అలా అంటే ఫ్రీ అనే పదం ద్వారా మనకి లభించేవి నిజంగా అంత లాంగ్ లాస్ట్ ఉంటాయా లేదా ఖచ్చితంగా మన జీవితాలలో ఉంటాయా అన్నదే ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం. ముందుగా ఈరోజు మూల వాక్యంలోనికి వెళ్ళిపోదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం నుంచి 6వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి 6వ వచనం నేను చదువుతున్నానండి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఈ మాట చాలాసార్లు మనం నేర్చుకునే బైబిల్ పాఠాలలో వినుంటాము, మనం కూడా ఎన్నోసార్లు చదువుంటాం. కానీ ఈ కాంటెక్స్ట్ ఈ 4వ వచనం నుంచి 6వ వచనం వరకు గనక మనము ఒక్కొక్క మాటగా గనక వివరించుకుంటూ లేదా ఆలోచించుకుంటూ గనక వెళ్ళినట్లయితే మనకు అందులో చాలా అంటే చాలా పాయింట్స్ ఉన్నాయి. అందులో కొన్ని పాయింట్స్ని మ్యాక్సిమం కవర్ చేయడానికి నేను ఈరోజు ట్రై చేస్తాను. మ్యాక్సిమం పాయింట్స్ అంటే ఈ 2 వచనాలలో 4 నుంచి 6 వచనాలలో దాగి ఉన్న సారాంశం కానీ ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు అన్నదే ఈరోజు మనము సంపూర్తిగా నేర్చుకోబోయే పాఠం. సో ముందుగా ఒక్కొక్క మాటగా గనక మనము దాన్ని విభజించుకుంటూ వెళ్ళినట్లయితే ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన. సో తండ్రి తన కుమారుని గురించి అంటే కుమారుని వారధిగా లేదా ఆయన ద్వారా మనకి ఏం కలుగజేయాలనుకుంటున్నాడు లేదా ఆయన్ని ముందుగా పెట్టుకొని ఆయన ద్వారా మనల్ని ఎలా ఎన్నుకోవాలి అనుకుంటున్నాడు అన్నది తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన. సో ఫస్ట్ వచనంలోనే మనకి క్లారిటీగా చెప్పేస్తున్నాడు, దీన్ని మీకు ఫ్రీగా ఇస్తున్నాను, ఉచితముగా మీకు అనుగ్రహిస్తున్నాను. సో ఉచితంగా అనుగ్రహిస్తున్నాడు. ఏమేమి అనుగ్రహిస్తున్నాడు అంటే ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృప. ఫస్ట్ పాయింట్ కృప, రెండవది మహిమ. ఫస్ట్ది కృప, రెండవది మహిమ, మూడవది
అలాగే చూసుకున్నట్లయితే తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం. సో 3వ మాట మనం నేర్చుకోబోయేది దయ. తర్వాత 4వ మాట యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై. సో కుమారులనుగా మనల్ని స్వీకరిస్తున్నాడు. సో అది నెక్స్ట్ పాయింట్. తర్వాత 5వది తన కోసము నిర్ణయించుకొని, తన కోసం ముందుగానే మనల్ని నిర్ణయించుకున్నాడు. తర్వాత 6th 6వది వచ్చేసి పరిశుద్ధులుగా ఉండుటకు, మనము తన ఎదుట పరిశుద్ధులమును, అది 6వ పాయింట్. తర్వాత 7వది నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత, ప్రేమ మనం నేర్చుకోబోయే నెక్స్ట్ 8వ పాయింట్ ప్రేమ. 9వది ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. సో లాస్ట్ పాయింట్ 9వ పాయింట్ ఏదైతే ఉందో అది ఏర్పరచుకొనడం. సో ఈ వచనాలలో మనము ఎక్కువగా నేర్చుకోబోయే అంశాలు కృప. మరి ఒకసారి చెప్తున్నాను. మొదటిది కృప, 2వది మహిమ, 3వది దయ, 4వది కుమారులుగా, 5వది నిర్ణయించుకున్నాడు. తర్వాత 6వదిగా పరిశుద్ధులుగా ఉండాలి, 7వది నిర్దోషులుగా ఉండాలి, తర్వాత 8వది ప్రేమ, 9వది ఏర్పరచుకున్నాడు. సో ఇవి అన్నిటి కలయిక జగత్తు పునాది వేయబడక మునుపే ఆయన మనకు అనుగ్రహించాడు అని చెప్తున్నాడు. సో ఈ ఈ ఈ 3 వచనాలలో మనం గనక ఇంకా శ్రద్ధగా గనక చూడగలిగితే తన కుమారుణ్ణి ఆల్మోస్ట్ 3 times కోట్ చేస్తున్నాడు. స్టార్టింగ్లో ప్రియుడు అంటున్నాడు, దాని తర్వాత తన కుమారునిగా క్రీస్తులో మనల్ని, తర్వాత యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులు. సో అన్నిటికీ ముందుగా తను ఎవరిని పెడుతున్నాడంటే కుమారుణ్ణి ముందుగా పెడుతున్నాడు. కుమారుణ్ణి ముందుగా పెట్టి, తండ్రి తన కుమారుని ముందుగా పెట్టి మన కొరకు ఏదైతే ఆలోచన లేదా ఆయన సంకల్పం ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చుకోవడానికి మనకి అనుగ్రహిస్తున్న స్వాస్థ్యం. సో ఇది ఆయన ఎప్పుడు ఆలోచించాడంట? జగత్తు పునాది వేయబడక మునిపే, అంటే సృష్టారంభము జరగక ముందే ఈ సృష్టి అంతా కూడా ఏది ఒక పొల్లు కూడా లేదా ఒక చిన్న సృష్టి కూడా జరగక ముందే తండ్రి ఇంతగా ఆలోచిస్తున్నాడు. ఎంతగా ఆలోచిస్తున్నాడంటే తను ఉచితంగా ఇచ్చేస్తున్నాను అని చెప్పినప్పుడు, సో ఆ ఉచితం అనేది చాలా మందికి ఆ పదం వినగానే కొద్దిగా టెంప్ట్ అయ్యే స్వభావం చాలా మందికి ఉంటుంది. కొంతమందికి కాదు, చాలా మందికి ఆ స్వభావం అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, మానవులం కదండి. సో ఫ్రీ అని చెప్పగానే కొన్ని ఎగ్జాంపుల్స్ కనుక మనము లోకరీత్యా కనుక మనం చూసుకోగలిగితే, ఫ్రీ ఎక్కడన్నా ఏదైనా ఆఫర్స్ వేసి ఉంటాయి, buy 1 get 1 లేదా buy 2 get 3, ఈ ఫుడ్ కౌంటర్స్లలో ఆఫర్స్, లేదా ఏదైనా గ్రోసరీ షాప్స్లలో ఫ్రీగా ఇస్తున్నారు, లేదా ఎక్కడన్నా ఫ్రీగా బట్టలు పంచిపెడుతున్నారు. అంటే ఎక్కడన్నా ఉచితంగా ఇస్తున్నారంటే జనాలు ఎలా ఎగబడతారో చూసారా? మనం ఆల్రెడీ ఫేస్ కూడా చేసి ఉంటాం, మేబీ మనం దాని పార్ట్ కూడా అయి ఉంటాం, ఒక్కొక్కసారి మనం కూడా అయి ఉంటాం. ఇంత తక్కువకి వస్తుందంటే వై నాట్, ఎందుకు తీసుకోకూడదు అన్న ఆలోచన మనిషికి రావడం సహజమే. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ టైం అది ఒక్క నిమిషం కనుక మనం నిదానంగా ఆలోచించగలిగితే ఎందుకు ఫ్రీ ఇస్తున్నాడు అన్నవి కనుక మనం ఒక్కసారి ఆలోచిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ ప్రొడక్ట్స్ కొన్ని మార్ట్స్లలో ఇవి ఇంత 50% డిస్కౌంట్ లేదా 90% డిస్కౌంట్, క్లియరెన్స్ సేల్ అలాంటివి ఎక్కువగా బోర్డ్స్ మనం చూడగలం. సో అవి ఎందుకు అలా వేస్తున్నాడంటే దాని ఎక్స్పైరీ డేట్, అంటే దీన్ని వాడే సమయము అయిపోవచ్చింది, దానికి టైం అనేది టైం లిమిట్ దాటిపోతుంది, యూజ్ బై జస్ట్ బిఫోర్ అని మనము ఏమైనా ప్రోడక్ట్స్ కొనేటప్పుడు చూస్తుంటాం కదా. సో అలాగే ఆ ఫుడ్ ప్రొడక్ట్స్ వాటి ఎక్స్పైరీ డేట్ దగ్గర పడినప్పుడు తన స్టాక్ క్లియరెన్స్ చేసుకోవాలి. అందుకు క్లియరెన్స్ స్టాక్ 90% ఆఫ్, జస్ట్ 100 రూపీస్, 99K ఇన్ని అన్నప్పుడు మనము దాని యాక్చువల్ కాస్ట్ లేదా ఎందుకు అంత తక్కువకు అమ్ముతున్నాడు అన్న ఆలోచన వదిలిపెట్టి తక్కువకు వచ్చింది కదా తీసేసుకుందాం అని కొంతమంది. తర్వాత ఇంకా కొంతమంది కేటగిరీ ఆఫ్ పీపుల్ ఎలా ఉంటారు అంటే, ఫ్రీగా వస్తుంది అంటే ఫస్ట్ ఉంటారు. సో ఏదైనా సరే, ఎనీథింగ్ ఏదైనా ఎవరికైనా ఉచితంగా ఇస్తున్నామంటే అంతవరకు కనపడం అని మనిషి కూడా ఆ క్యూలో నిలబడడం మనం చూడగలం. సో ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే వాళ్ళ పబ్లిసిటీ కోసము లేదా వాళ్ళ పార్టీ దాన్ని ఎన్హాన్స్ చేయడం కోసము లేదా వాళ్ళ పాపులారిటీ బిల్డ్ చేసుకోవడం కోసము
ఆడవాళ్ళకి చీరలు పంచిపెట్టడం కానీ ఫ్రీగా. యూ హ్యావ్ నథింగ్ టు పే. అంటే మీరు ఏమీ వెళ్ళ చెల్లించడం లేదు, వాళ్ళు ఇస్తున్నారు, దాన్ని తెచ్చుకోవడం. చాలామంది ఈ అన్న కాన్వర్జేషన్స్ కూడా మీరు వినుంటారు. ఎలా అంటే, ఊరికే ఇస్తున్నారు కదా, ఎందుకు వద్దనాలి, ఇస్తున్నారు కదా తెచ్చేసుకుంటే. సో ఇలాంటి స్కీమ్స్ కానీ ఇలాంటివి చాలా మనము డే టు డే లైఫ్లో మనం రెగ్యులర్గా చూస్తుంటాం. సో ఇలాంటి ఒక ఫ్రీ అన్న మైండ్ సెట్తో ఉన్న మనిషి దేవుడు ఇన్నిటిని ఫ్రీగా ఇస్తున్నాడు, ఉచితంగా మనకు ఆల్రెడీ ఇచ్చేశాడు. ఇప్పుడు కాదు, ఎన్నో సంవత్సరాల క్రితం సృష్టి ఆరంభానికి ముందే మన గురించి ఇంత లాంగ్ ప్రాసెస్ ఆలోచించి, నా పిల్లలు ఇలా ఉండాలి, ఇలా బ్రతకాలి, నాకు ఇలాంటి ఫలాల్ని తీసుకురావాలి అని దేవుడు సంకల్పించాడు అంటే అది నిజంగా ఎంత గొప్ప ఆలోచన కదండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సిమిలారిటీ తీసుకోగలిగితే, తండ్రి మనల్ని పుట్టించాడు అంటే మనం ఒక విత్తనంగా, ఇప్పుడు రెగ్యులర్గా మనం నర్సరీలో చెట్లు అలాంటివి పర్చేస్ చేస్తాం కదా. సో గార్డెనింగ్ ఎక్కువ ఇష్టం ఉండేవాళ్ళు, చెట్లని పెంచాలనే ఉద్దేశం ఉండేవాళ్ళు, వాళ్ళందరికీ ఆ గార్డెనింగ్ హ్యాక్స్ అనేవి కొంచెం తెలుసుంటాయి. సో మొలకలు రావాలంటే ఏం చేయాలి, లేదా ఆ విత్తనం కరెక్ట్గా నాటాలి, ప్రాపర్ మాయిశ్చర్ ఉండాలి, ఎలాంటి మన్ను వాడాలి అన్నవి వాళ్ళకి ఎగ్జాక్ట్గా తెలిసి ఉంటుంది. సో ఇప్పుడు మనల్ని విత్తిన దేవుడు మనం ఒక విత్తనము అని అనుకుంటే, సో మనం ఎలా ఎదగాలి లేదా మనల్ని ఎలా రూపుదిద్దాలి అన్న ఆలోచన తండ్రిది. మనల్ని ముందుకు నడిపిస్తున్నవాడు క్రీస్తు. సో మనం ఇలా పెరుగుతున్న క్రమంలో, మనం దేవునిలో ఆయన విత్తనంగా మనం నాటబడి మనం పెరుగుతున్న క్రమంలో మనం ఎలాంటి ఫలాల్ని ఫలిస్తున్నాం మనం ఎలాంటి గుణగణాలు కలిగి ఉండాలి, లేదా ఆయనకి ఇష్టానుసారమైన పిల్లలుగా మనం ఉన్నామా లేదా అన్నదే మన ఈ జీవిత ప్రయాణం యొక్క సారాంశం, లేదా మన అల్టిమేట్ గోల్ అని చెప్పొచ్చు. సో మనం ఇప్పుడు పుట్టాము, బ్రతికాము అంటే దానికి ఒక ఎండ్ లైఫ్ అనేది ఉంది. సో ఆ ఎండ్ లైఫ్ అయిపోక ముందే దేవుడు మనకి ఉచితంగా ఏమైతే ఇచ్చాడో దాన్ని మనం డెఫినెట్గా కాపాడుకోవాలి. సో ఇలాంటి ఒక దృష్టికోణంలో కనుక మనం ఆలోచించుకుంటూ పోతే, ఈ ఫ్రీబీస్కి చాలామంది అలవాటు పడిపోయి ఉంటారు. సో ಕನ್ನಡలో ఒక సామెత ఉంది, ಹಣ ನೋಡಿದ್ರೆ ಹೆಣ ಕೂಡ ಎದ್ದು ಬರುತ್ತೆ. సో డబ్బు ఇస్తున్నారు అంటే శవం కూడా లేచొచ్చేకి రెడీ అయిపోతుందంట. సో ఇలాంటి మనకి చాలా సుపరిచితమైన ఒక 2 లోకానుసారమైన ఎగ్జాంపుల్స్ నేను చెప్పాలనుకుంటున్నానండి. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి జియో. సో జియో మొబైల్స్, జియో నంబర్స్ చాలా మంది దగ్గర ఉంటాయి కదా. సో జియో స్టార్ట్ అయినప్పుడు కనుక మీకు గుర్తుంటే, జియో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు, జియో నంబర్స్ సర్వీస్, బ్రాడ్బ్యాండ్ సర్వీస్ నంబర్స్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు ప్రకటించిన ప్రకటన ఏమి, ఇట్ ఈస్ ఫ్రీ. సో అన్లిమిటెడ్ టాక్ టైం, అన్లిమిటెడ్ డేటా ఫ్రీ. జస్ట్ మీరు నంబర్ మాత్రం కొనుక్కోవాలి, మీ ఆధార్ ఇవ్వాలి, నంబర్ మాత్రం కొనుక్కోవాలి. సో అప్పుడు మీకు గనక గుర్తుంటే, చాలామంది ఆల్మోస్ట్ మోర్ దెన్ 80% పీపుల్ అంతవరకు ఉన్న నెట్వర్క్స్ వదిలేసి జియోకి షిఫ్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. ప్లస్ ఒకరే 2-3 జియో నంబర్లు కూడా తీసుకున్నారు. ఎందుకు అంటే ఫ్రీ సర్వీస్, వై నాట్ ఫ్రీ సర్వీస్. బట్ కొద్ది రోజుల తర్వాత, ఆఫ్టర్ అ పీరియడ్ ఆఫ్ 6 months అని చెప్తే, ఒక అర్ధ సంవత్సరం ఫ్రీ ఇచ్చాడు, డెఫినెట్గా ఫ్రీగా ఇచ్చారు సర్వీసు. దాని తర్వాత మీరు వెళ్ళ చెల్లించాలి. మీకు సర్వీస్ కంటిన్యూ అవ్వాలి అంటే యూ హ్యావ్ టు పే, మీరు డబ్బులు కట్టాలి. అంతవరకు అలవాటు అయిపోయాడు. ఫ్రీ సర్వీస్ని, ఫ్రీ ఇంటర్నెట్ని ఎక్కువగా వాడటం అలవాటు అయిపోయిన మనిషి తప్పక ఇంకా తనకు వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు తనకు ఈ సర్వీస్ కంటిన్యూ అవ్వాలి అంటే తను డెఫినెట్గా ఇంటర్నెట్ బిల్స్ కట్టాలి. సో దానికి రీఛార్జ్ చేసుకోవాలి. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్, ఇది ఎట్ ది ఎండ్ వచ్చేసరికి బిజినెస్ స్ట్రాటజీ. వాళ్ళ సేల్స్ని పెంచుకోవడానికి, లేదా వాళ్ళ నెట్వర్క్కి సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది రావాలి అన్న ఉద్దేశంతో ఆ ఫ్రీ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. అట్ ద ఎండ్ వాళ్ళ సేల్స్ పెరిగాయి, ప్లస్ వాళ్ళకి కొత్త నెట్వర్క్కి అంతమంది సబ్స్క్రైబర్స్ పెరిగారు. దాని నుంచి కొంతమంది బయటకైతే వచ్చారు. ఐ మీన్ మాకు రీఛార్జ్ అక్కర్లేదు, ఫ్రీ ఉన్నంత వరకే మేము వాడుకుంటాం అన్న వాళ్ళు ఉన్నారు. దాన్ని అలాగే కంటిన్యూ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇది ఒక స్ట్రాటజీ. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు అందరం ఇక్కడే ఉన్నాం కాబట్టి ఇక్కడ లోకల్ ఎగ్జాంపులే చెప్తాను నేను.
సో మన రీసెంట్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన పోర్ట్ఫోలియో ప్రకారం మీకు ఏమేమి ఫ్రీ స్కీమ్స్ ఇచ్చారండి? ఫ్రీగా కరెంటు బిల్లు మీరు 200 యూనిట్స్ వరకు ఫ్రీ, తర్వాత మీకు లేడీస్కి బస్సు ఫ్రీ. సో ఇలా అన్ని ఫ్రీ అన్న స్కీమ్స్, ప్లస్ వాళ్ళ స్ట్రాటజీ వర్కౌట్ అయింది కూడా అక్కడే. సో ఇస్తున్నారు కదా, ఫ్రీగా ఇస్తున్నారు, వై నాట్ వీ షుడ్ యూజ్, మనం ఎందుకు వాడుకోకూడదు అన్న స్ట్రాటజీతోనే ఇక్కడ క్లిక్ అయింది. ద సేమ్ పాలసీ, అదే పాలసీని ఆంధ్రాలో కూడా ఇంప్లిమెంట్ చేశారు. ఆంధ్రాలో కూడా సేమ్ ఇలాంటి పోర్ట్ఫోలియోనే, బట్ విత్ సమ్ చేంజెస్. బట్ మనం ఒక్క నిమిషం కనుక ఆలోచిస్తే ఫ్రీ ఇవ్వడం కరెక్ట్ ఎవరికి? నిజంగా అవసరత ఉన్నవారికి, నిజంగా వాళ్ళు కనీసం ఆ ఛార్జులు కూడా పెట్టుకోలేని స్థితిలో ఉన్నవారు కానీ, పనులకు వెళ్ళడానికి కష్టమవుతున్న వాళ్ళు కానీ, లేదా ఒక పూట గడవటానికి కూడా కష్టపడే వాళ్ళకి డెఫినెట్గా ఈ ఫ్రీ స్కీమ్స్, ఫ్రీ అమౌంట్, ఇంటి యజమానురాలకి డబ్బులు ఇవ్వటం, ఇవన్నీ కరెక్ట్గా వర్తిస్తాయి. కానీ అదే సమయాన అదే స్కీమ్ని దురుపయోగపరుచుకునే వాళ్ళు కూడా డెఫినెట్గా ఉన్నారు. సో రిజర్వేషన్స్ కానీ ఇలాంటి వాళ్ళు కొంతమంది అందరూ అని చెప్పను, కొంతమంది ఏం చేస్తారంటే ఆ ఫెసిలిటీస్ కోసం, గవర్నమెంట్ నుంచి లభించే ఫెసిలిటీస్ కోసం లేనివి కల్పించి, లేదా వాళ్ళ ఆ కేటగిరీలోకే రారు అయినా కూడా దొంగ సర్టిఫికేట్లు చేసుకొని, దొంగ ఆధార్ కార్డులు చేసుకొని, రేషన్ కార్డు అన్ని మార్ఫింగ్ చేసుకొని ఆ ఫ్రీ స్కీమ్ కోసం, ఈవెన్ ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళు కూడా, అంటే ఒకరికి దానం చేసే స్థితిలో ఉన్న వాళ్ళు కూడా మాకెందుకు రాదు, మాకెందుకు వర్తించదు ఈ స్కీమ్ అన్నట్లు దాన్ని దురుపయోగపరుచుకుంటున్నారు. సో ఇప్పుడు మంచి స్థితిలో ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి ఫ్రీ స్కీమ్స్కి వాళ్ళు అలవాటు పడిపోతే నిజంగా అవసరతలో ఉన్న వాళ్ళకి అది చాలామందికి అందదండి. చాలామంది వరకు దాన్ని కరెక్ట్గా ఉపయోగిస్తున్నారు. ఐ మీన్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ కరెక్టే, దాన్ని చెందాల్సిన వాళ్ళకి చెందే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. బట్ బ్యాక్గ్రౌండ్లో జరిగే మోసం వీళ్ళకి తెలియదు కదా. మనము ఎవరు చెప్పలేం, మనము సామాన్యులం కదండి, మనం చెప్తే ఎవరైనా వినే స్థితిలో అయినా ఉంటారా? అలాగే బస్ ఎగ్జాంపుల్ ఎలా అయిపోయిందంటే, నిజంగా పనులకు వెళ్ళే వాళ్ళకి, కష్టంగా ఉన్న వాళ్ళకి వాళ్ళ 10 రూపీస్, మినిమం 10 రూపీస్ ఛార్జ్ కూడా వాళ్ళు ఎత్తిపెట్టుకునే స్థితిలో కొంతమంది చాలా ఉపయోగపరుచుకున్నారు ఈ స్కీమ్ని. బట్ అట్ ద సేమ్ టైం దాన్ని రాంగ్గా యూటిలైజ్ చేస్తున్నారు. ఐ మీన్ కొంతమంది కండక్టర్స్ జస్ట్ టికెట్ కౌంట్ కోసము ఫ్రీ టికెట్స్ని ప్యాసింజర్స్ లేకున్నా కూడా దాన్ని చించేసే పరిస్థితులు చూసాము. అలాగే ఫ్రీ ఉంది కదా అని ఊరికే తిరిగి రావడము, ఊరికే వెళ్ళి రావడం, ఎక్కడ పడితే అక్కడ చాలా గొడవలు, ఇలాంటివన్నీ కూడా మొదలయ్యాయి. బట్ ఈ ఇనిషియేటివ్ కొంతమందికి అయితే ప్రాపర్గా ఉపయోగపడుతుంది, కొంతమందికి అది వర్తించదు. వాళ్ళకి అది వర్తించకపోయినా కూడా మాకెందుకు రాదు అన్న ధోరణిలో ఆలోచిస్తారే కానీ, మేము తీసుకోకపోతే ఇంకొకరికి ఉపయోగపడుతుంది కదా అన్న ఆలోచన ఎవరికి ఉండదండి. అయితే మన ప్రభు అయిన దేవుడు ఎంత మహోన్నతుడు అని చెప్పాలి అంటే ఏ భేదము లేదు. సో ఆయన అనుగ్రహించాలనుకున్నది అందరికీ సమానంగా ఇచ్చాడండి. ఏ మతాలకు కానీ, లేదా ఏ కులాలకు కానీ, ఎవరికి ఎలాంటి భేదం లేకుండా అందరూ నా పిల్లలే, నేను ఇచ్చేది సమస్తం అందరూ వాడుకోవాలి, అందరికీ ఉపయోగపడాలన్న ఆలోచనతోనే తండ్రి ఇంతటి సృష్టిని కంప్లీట్ ఒక భూమి నుంచి పట్టి మనము ఉండడానికి, నా పిల్లలు ఇక్కడ నివసిస్తున్నారు అంటే వాళ్ళకి కావాల్సిన నీరు, వాళ్ళకి దాహం వేస్తే నీరు కావాలి, తర్వాత వాళ్ళకి మంచి గాలి, మంచి ఆక్సిజన్ కావాలి, వాళ్ళకి ఆకలేస్తే వాళ్ళకి ఆహారం కావాలి, ప్రతి ఒక్కటి సమకూర్చి అన్నిటినీ రెడీ చేసిన తర్వాతే మనిషిని తను సృష్టించినట్లు మనం ఆదికాండంలో చూడొచ్చు. అలాగే ఇప్పుడు మనిషికి ఆశ అనేది ఒక ఎక్స్టెంట్ వరకు ఉంటే అది అతి ఆశగా మారే ఛాన్స్కి ఎక్కువ సమయం పట్టదు. సో మనము ఆదాము అవ్వగారి ఇన్సిడెంట్ కనుక మనం ఆలోచిస్తే, ఇవన్నీ మనకి తెలిసిన సందర్భాలు కాబట్టి నేను ఏ రెఫరెన్స్ చూపించడం లేదు. సో ఆదికాండం 3వ అధ్యాయంలో కనుక మనం చూస్తే ఎంతగా అవ్వగారు టెంప్టేషన్కి లోన్ అయిపోతారంటే, అంతవరకు కూడా దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, మీరు తినకూడదు అని
చెప్పిన వృక్ష ఫలాల్ని తినకుండానే ఉంటారు. కానీ జస్ట్ సర్పం చెప్పిన ఒక్క మాట వలన తను టెంప్టేషన్కి గురయ్యి అక్కడ ఒక పాసిబిలిటీ కనుక మనం ఆలోచించగలిగితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సర్పం వచ్చి అవ్వ దగ్గర చెప్పినప్పుడు మీరు దేవతల వలె అవుతారంట కదా, మీరు తినకూడదని దేవుడు చెప్పానా, మీరు తింటే దేవదూతల వలె అయిపోతారు అని చెప్పినప్పుడు అవ్వ నిజంగా అంతవరకు కానీ దేవునిలో ఉన్నది, తర్వాత తన నమ్మకం అలాగే దేవుని పైన కొనసాగి ఉంటే, అవును మాకు ఆజ్ఞాపించాడు, అది మాకు తెలిసిన సంగతే అని చెప్పి తప్పించుకోవచ్చు అయినింది. ఇంకొక పాసిబిలిటీ, అలా చెప్పేదానివి నువ్వే తినచ్చు కదా అని సర్పానికి తిరిగి ఆన్సర్ చెప్పచ్చు అయినది. సో 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. అయితే ఆ ఒక్క మాటకి లోనై అవునా అన్న ఒక డౌట్ని క్రియేట్ చేసి కంప్లీట్గా మరణానికి దారితీసే స్థితికి తీసుకొచ్చేసింది సర్పం. సో అన్ని సంవత్సరాలు దేవుడు మీకు సమస్తము ఏం కావాలంటే అవి తినండి అని ఇచ్చిన దేవుడు, వాళ్ళు పాపానికి గురైన తర్వాత మీరు కష్టపడి, మీరు ప్రయాసపడి మీరు బ్రతకాలి. ఎందుకంటే మీకు ఫ్రీగా ఇచ్చిన దానికి మీకు వాల్యూ లేదు, మీకు వాల్యూ తెలియట్లేదు. నేను ఇంత కష్టపడి మీకు సమస్తాన్ని అందిస్తే మీకు దాన్ని నిలబెట్టుకునే స్తోమత లేదు అన్నట్లు తండ్రి అక్కడి నుంచి వెలివేసిన తర్వాత అప్పుడు వాళ్ళకి కష్టం అనేది తెలిసి వచ్చింది. అప్పటి నుంచే కదండి కరువులు కానీ, పంటలు నాశనం అవ్వటం కానీ, ఒకరి మీద ఒకరు హింసలు కానీ, ఒకరినొకరు చంపుకోవడం కానీ, ప్రతి ఒక్కటి అక్కడి నుంచే మొదలైంది. సో దేవుడు కూడా ఒక ఎక్స్టెంట్ వరకు చూసుకుంటూ వస్తున్నాడు. ఆల్రెడీ ప్లాన్స్ ఉన్నాయి తనకి, ఫ్యూచర్ నా పిల్లలు ఎలా ఉండాలి అన్న ప్లాన్ ఆల్రెడీ ఉంది. బట్ స్టిల్ మనిషి చేసే క్రియల వలన సమూల నాశనం ఆల్రెడీ ఒకసారి చేశాడు. నోవహ కాలంలో కంప్లీట్గా నాశనం చేసి ఇంకా ఇలాంటి నాశనం ఇంకొకసారి తీసుకురాను అని ఒక గుర్తును మనకు దయచేశాడు. అయినా కూడా మనిషి ఆ టైం దాటిన తక్షణమే దాన్ని మర్చిపోయి మనం చేసే ప్రతి పనిలో కూడా ఆయన్ని గుర్తు చేసుకునేంత సృష్టిని మనకిచ్చాడండి. మనం తింటున్నప్పుడు కానీ, మనం బయటికి వెళ్ళినప్పుడు కానీ ఎంతో సురక్షితంగా మనల్ని కాపాడుతూ, మనకు అవసరమైనవన్నీ మనం అడగక ముందే, తండ్రి నాకు గాలి ఆడట్లేదు, నాకు గాలి ఇవ్వు అని నువ్వు అడగాల్సిన అవసరం లేదు. అంతమందికి, ఇంత జనాభాకి అవసరమైన ఆక్సిజన్ కానీ ప్రతి ఒక్కటి దేవుడు ఎంత ఫ్యూచరిస్టిక్గా ఆలోచించాడు చూడండి. మనము తండ్రి ఆలోచనలకి కనీసం దాని అంచుల వరకు కూడా మనము ఎక్కడికి వీ కెనాట్ టచ్, అంతవరకు కూడా మనం ఆలోచించలేము. సో ఇలాగే ఆది పురుషులు ఆదాము అవ్వలు కానీ, దాని తర్వాత వచ్చిన వాళ్ళు కానీ, సంసోన్ గారు కానీ, గెహాజీ గారు కానీ, వాళ్ళకి ఇచ్చిన ఆ ఉచితమైన రక్షణ లేదా వాళ్ళకి ఏర్పరిచిన దారిని వాళ్ళు తొలగిపోయి దాన్ని నిర్లక్ష్యపరిచి తమ్మును తాము కంప్లీట్గా నాశనానికి లేదా శాపానికి గురి చేసుకున్నారు. అట్ ద సేమ్ టైం అదే సమయంలో అదే ఎరాలో వాళ్ళ విశ్వాసాన్ని కాపాడుకున్న వాళ్ళు కూడా మనకి బైబిల్లో అలాంటి ఎగ్జాంపుల్సే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అబ్రహాం గారు, ఆయనని ఎన్నుకున్న తర్వాత ఆయన కంప్లీట్గా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టే ఆయన విశ్వాసులకు తండ్రిగా దేవుడు ఆయన్ని నియమించాడు. తనకు అన్య కుటుంబం నుంచి వచ్చిన అబ్రహాము గారిని దేవుడు ముందుకు నడిపించి తన ద్వారా ఒక జనాంగాన్ని ఎన్నుకొని నీ పిల్లల్ని ఇలా విస్తరిస్తాను అన్న ఆ వయసులో, ఆ ముసలి వయసులో నీకు కుమారుని అనుగ్రహిస్తానంటే మనమైతే యూజువల్గా అయితే మనం నమ్మం. అయితే అబ్రహాం గారు అంత విశ్వాసముతో ఉన్నాడు కాబట్టే తను విశ్వాసులకు తండ్రిగా దేవుని పైన పెట్టిన అపారమైన నమ్మకం. అలాగే యోసేపు గారు కూడా తల్లిదండ్రులు లేకపోయినా, తన అన్నదమ్ములే విడిచిపెట్టినా కూడా తన తండ్రి మీద ఉన్న, అంటే తన పరలోకం ఉన్న తండ్రి మీద ఉన్న గౌరవం కానీ, ఆ భయంతో తన రక్షణని అలాగే కాపాడుకుంటూ వచ్చాడు. అలాగే దానియేలు గారు కానీ, ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ మనము బైబిల్ గ్రంథంలో చూసుకోవచ్చు. సో వీళ్ళందరూ వాళ్ళకి తెలియని రక్షణ, వాళ్ళెవరూ చూడలేదు నెక్స్ట్ ఏం జరగబోతుంది అన్న ఒక ఆలోచన దేవుడు చెప్పాడే తప్ప మీరు ఇలాగే ఉంటారు లేదా ఇలా ఉండబోతుంది, ఇలా జరిగింది కదా, ఇప్పుడు ఇలా ఉన్నారు, ఇలా ఉంటారు అని చెప్పాడు అంతే. అయితే దాన్ని ఇంకా చూపియలేదు. బట్ ఆ స్థితిలో కూడా వాళ్ళు దేవుణ్ణి అంతే నమ్మకంగా
వాళ్ళ రక్షణని, ఉచితంగా దేవుడిచ్చిన రక్షణని దాన్ని నిలబెట్టుకుంటూ వచ్చాడు. సో ఇప్పుడు ఈ ఫ్రీ బీస్ గురించి మనకు ఒక లోకానుసారమైన ఒక ఐడియా వచ్చింది. ప్లస్ భక్తుల ద్వారా మనకు తెలిసిన కొన్ని ఎగ్జాంపుల్స్ని కూడా మనము ఐడియాస్ ఒక క్లారిటీ వచ్చింది. సో ఉచితంగా వచ్చిన దాన్ని కాపాడుకున్న వాళ్ళు ఉన్నారు, దాన్ని పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనం ఆల్రెడీ ఇప్పుడు చదువుకున్న భాగంలోకి తిరిగి వచ్చేద్దామండి. సో ఇప్పుడు మనం 9 పాయింట్స్ డిస్కస్ చేసాం కదా. సో ఒక్కొక్క పాయింట్ని త్వరగా చూసుకుందాం. ఐ మీన్ ఎక్కువ సమయం తీసుకొని నేను ఫస్ట్ పాయింట్ మనము కృప. సో ఎఫెసీయులకు రాసిన పత్రిక అదే 4వ వచనం చదువుతున్నాను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన. సో ఇంతవరకు క్లారిటీ వచ్చింది కదా. తన కృప. సో ఇక్కడ మనము విభజించుకోగలిగితే కృప మహిమకు కీర్తి కలుగునట్లు. సో కీర్తి కలగాలి అంటే కృప మహిమ అన్నది మనకి క్లారిటీ రావాలి. సో ఆయన కృప ఎలాంటిది, లేదా ఆయన కృప ద్వారా మనకి ఏం లభించింది అని మనం కనుక చూసుకోగలిగితే యోబు గ్రంథం 10వ అధ్యాయం, యోబు గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. యోబు గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాను. జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. సో ఫస్ట్ పాయింట్ ఏం నేర్చుకుంటున్నాం? కృప. సో ఆయన కృప ఎలాంటి, దేని మీద ఎలా మనకి కనుపరచాడంటే, జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి. సో మనకిచ్చిన ఈ జీవము ఆయన కృప. ఆ కృప ద్వారానే మనకి జీవాన్ని అనేది ఇచ్చాడు. తర్వాత నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. సో మనము ఒట్టి శరీరమే కాదు కదండి, మనలో ఒక ఆత్మ ఉంది. ఆ ఆత్మ మనకి ఎవరిచ్చారు అంటే తండ్రి నుంచి వచ్చింది. సో ఆ ఆత్మని సంరక్షిస్తున్న వాడెవరు? దేవుడే. సో ఆయన కృప నుంచి మనకి ఏం లభించిందంటే జీవము ప్లస్ మన ఆత్మకు సంరక్షణ. సో ఫస్ట్ మన ప్రాణం ఉంది మనలో అంటే మనలో ఒక ఆత్మ కూడా ఉంది. సో ఫస్ట్ పాయింట్ కృప. నెక్స్ట్ రెండవది మహిమ. సో ఆయన మహిమ ఎలాంటిది అని మనం చూసుకోగలిగితే కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం. ఆకాశములు, కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురించుతున్నది. సో ఆయన మనకి ఇచ్చిన జీవంతో పాటు ఏం కలుగజేశాడు? ఆయన సృష్టి. సో ఆయన సృష్టిని ఏవి వివరిస్తున్నాయి అంటే ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నవి. సో మనం ఈ సృష్టిని చూసినప్పుడు ఆయన ఎంత మహిమ గలవాడు, ఎంత మహోన్నతుడు అన్నది మనం తెలుసుకోవచ్చు. తర్వాత అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుస్తున్నది. సో అంతరిక్షం గురించి మనము లాస్ట్ ట్యూస్డే క్లాస్లోనే మనం నేర్చుకున్నాం కదండి. సో అంతరిక్షంలో ఎన్ని గ్రహాలు ఉన్నాయి, లేదా ఎన్ని కాన్స్టలేషన్స్, ఎన్ని గ్యాలక్సీలు ఉన్నాయి, వాటిని ఎంత వేగంతో దేవుడు తిప్పుతున్నాడు, వాటి ఆర్బిట్స్లలోనే తిరుగుతున్నాడు. మనం ఉన్న ఈ ప్రపంచం మనం మ్యాక్సిమం ఎంత చూడగలము? ఇక్కడి నుంచి మనము ఆకాశం వైపు చూడగలము, దాని తర్వాత నక్షత్రాల వరకు చూడగలం. టెలిస్కోప్ కనుక ఉంటే ఇంకొద్దిగా జూమ్ చేస్తే మేబీ కొన్ని ప్లానెట్స్ కనిపించే అవకాశం ఉంది, అంతే. అయితే అంతరిక్షము కంప్లీట్ యూనివర్స్లో ఉన్నవన్నీ ఆయన చేతి పనిని ప్రచురపరుస్తున్నవి. సో ఆయన సృష్టిని చేయడానికి ఎన్నో 6 విశ్వదినాలు తీసుకున్నాడు కదా. సో ఆ 6 విశ్వదినాలు కంప్లీట్గా ఆయన ఇవి జరగాలి అన్న వెంటనే అవి జరగలేదు. అవి ఇలాగే ఉండాలి, ఇంత పరిమాణంలోనే ఉండాలి, ఇలాగే తిరగాలి అని ఒక్కొక్క విషయం గురించి కానీ ఒక్కొక్క వస్తువు గురించి కానీ ఆయన అంతగా ఆలోచించి ఈ సృష్టిని అనేది ఈ సృష్టిని కంప్లీట్గా తయారు చేశాడు. సో ఇప్పుడు ఆయన మహిమని తెలుసుకోవాలంటే మనకి ఈ సృష్టే మనకి సాక్షి. సో ఫస్ట్ ఆయన తన కృప మహిమకు కీర్తి కలుగునట్లు, కృప మహిమకు కీర్తి సో మన జీవము, మనకి దేవుడిచ్చిన ఆత్మ ప్లస్ మనకిచ్చిన ప్రాణము, అలాగే ఈ సృష్టి అంతా కూడా ఆయన మహిమను ప్రచురపరుస్తున్నది. సో వీటి ద్వారా ఆయనకి కీర్తి కలగాలి. అదే అక్కడ చెప్తున్నాడు, కృపా మహిమకు కీర్తి కలుగునట్లు. కీర్తి అంటే
ఎలా చెప్పాలి, కీర్తి, ప్రౌడ్ ఫీలింగ్, లేదా ఆయన్ని ఉన్నతంగా ఆయన్ని ప్రచురించడానికి వాటిని ఉపయోగించాలి, లేదా ఈ ఘటం ద్వారా ఆయన మహిమపరచబడాలి. ఇది దాని అల్టిమేటం. తర్వాత కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము. సో ఆల్రెడీ తన చిత్తం, ఇప్పుడు మనం ప్రార్థించినప్పుడు కూడా నీ చిత్తం జరిగించు, నీ చిత్త ప్రకారం నా బ్రతుకును మార్చు, లేదా ఇలాంటి పదాలు అన్నీ వాడుతుంటాం. సో నీకు ఇష్టమైతే, నీకు నచ్చితే ప్రభువా నన్ను ఇలా మార్చు అని మనం అడుగుతున్నాం. అయితే ఆయన ఆల్రెడీ దయని మనకి ఎలా ఇచ్చాడు అని మనం కనుక చూసుకోగలిగితే, తన చిత్త ప్రకారము ఆల్రెడీ ఇట్ ఈస్ డిసైడెడ్, లేదా ఆల్రెడీ ఇలాగే ఉండాలి అని ఆయన ఆల్రెడీ విధించేశాడు. సో ఆయన దయ ఎలాంటి వాడు, ఆయన దయ లక్షణం ఎలా నేర్చుకోవచ్చు, ఎలా తెలుసుకోవచ్చు అని మనము ఇంకొక మాట కనుక చూసుకోగలిగితే, అదే కీర్తనల గ్రంథం 100వ అధ్యాయం, సామ్స్ 100 5వ వచనం. కీర్తనల గ్రంథం 100వ అధ్యాయం 5వ వచనం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. సో దేవుడు ఎలాంటి వాడు అని బైబిల్ చెప్తుంది. ఆయన దయాళుడు. దయ తర్వాత కృప, ఇవి రెండు కూడా సేమ్ పర్యాయ పదాలు. ఇప్పుడు నీ కృప మా మీద ఉంచు అంటే నీ దయ మా మీద, నీ గ్రేస్ మాకు అవసరం. సో దయ తర్వాత కృప రెండు సేమ్ ఈక్వల్ అర్థాలున్న పదాలు. సో ఆయన ఎలాంటి వాడు, ఆయన దయాళుడు, ఆయన కృప నిత్యము ఉండును. సో మనము లేదు నీ మీద నుంచి నా కృపను తొలగిపోనివ్వద్దు అని అడుగుతాము. తర్వాత నీ కృప నాకు దయచేయి ప్రభు అంటాము. సో నీ దయ మా మీద ఉంచితే మేము డెఫినెట్గా అయితే బాగుంటాం. అయితే బైబిల్ ఏం చెప్తుంది, నువ్వు అడగాల్సిన అవసరం లేదు, అది నిత్యము ఉంది. తర్వాత ఆయన సత్యము తరతరములు ఉండును. సో కొంతమంది ఇది కృపాకాలము అని అంటుంటారు, విన్నారా? సో ఆయన ఈ కాలంలో మాత్రమే కృపను దయచేస్తున్నాడా? లేదు కదండి. సృష్టి ఆరంభము నుండి ఇంతవరకు మన ఇన్ని సంవత్సరాలుగా మనల్ని నడిపిస్తున్నాడు అంటే అది కేవలం ఆయన కృప మాత్రమే, ఆయన దయ మాత్రమే. మన మీద దయ ఉంచి ఆయన మనల్ని బ్రతుకనిస్తున్నాడు. సో ఈ పాయింట్ మనము అసలు మర్చిపోకూడదు. ఆయన కృప నిత్యము ఉంది. నెక్స్ట్, ఆయన దయా సంకల్పము చొప్పున ఆల్రెడీ డిసైడ్ చేసేసాడు ఇలాగే ఉండాలి అని. ఆయన కృపని మనకు నిరంతరము దయచేస్తూ ఆయన సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా, మళ్ళీ తన కుమారుని కోట్ చేస్తూ, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై. సో మనమందరము ఆయన పిల్లలము అని చెప్పుకుంటాం కదండి. సో నిజంగా ఆయన పిల్లలము అవ్వడానికి మనం ఏం చేస్తున్నాం? సో యేసుక్రీస్తుని నమ్ముకుంటున్నాం. యేసుక్రీస్తుని నమ్మిన తర్వాత బాప్తిస్మము తీసుకుంటున్నాం. క్రీస్తు కూడా మనం కూడా లేపబడాలి. మన మరణం తర్వాత మనం కూడా ఆయన యొద్దకు తిరిగి చేరాలి. మనం దయచేసిన తండ్రి యొద్దకు మనం తిరిగి వెళ్ళాలనే గోల్తోనే మనము క్రీస్తు ద్వారా క్రీస్తు ద్వారానే తండ్రి యొద్దకు వెళ్ళగలం. సో యేసుక్రీస్తు ప్రభు గారు కూడా చెప్తుంటారు, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు మరి ఎవడు రాలేడు. సో మనం తండ్రి యొద్దకు చేరాలి అంటే మనకున్న ఒకే ఒక రూట్, అది యేసుక్రీస్తు ద్వారా. సో యేసుక్రీస్తు ద్వారా మనలను కుమారులుగా స్వీకరించుకోవాలి. ఆ కుమారులుగా స్వీకరించుటకై, సో కుమారులు అని చెప్పాలి అంటే ఆయన మనమల్ని కుమారులుగా పిలవాలి అని మనం గనక ఎలా ఆయన పిలుస్తున్నాడు అని మనం గనక చూడగలిగితే, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 6వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. నేను ఆఖరి మాట మాత్రం చదువుతున్నానండి. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలునై యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. సో దేవుడు మనల్ని కుమారులుగా కుమార్తెలుగా పిలవాలి అంటే మనం ఎవరిని మన తండ్రిగా అంగీకరించాలి? ఆయన మన తండ్రి. నేను మీకు తండ్రినై యుందును, మిమ్మల్ని చేర్చుకొందును. సో మీరు నా యొద్దకి
వస్తున్నారు, మీరు నా యొద్దకు చేరుతున్నారు అంటే నేను మీకు తండ్రిగా ఉంటాను. తండ్రిగా ఉన్నాడు అంటే దట్ మీన్స్ వీఆర్ హిస్ కిడ్స్, మనము ఆయన పిల్లలమే. సో కుమారులుగా కుమార్తెలుగా ఇందురని సర్వశక్తి గల దేవుడు చెప్తున్నాడు. సో ఇప్పుడు నెక్స్ట్ పదానికి క్లారిటీ వచ్చింది కదా. తన కోసము యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకున్నాడు. సో ముందుగానే నిర్ణయించుకున్నాడంట. నిర్ణయము అని చెప్పాలంటే డిసిషన్ అని చెప్పచ్చు. ఏమైనా కాన్వర్సేషన్స్లో నీ అభిప్రాయం చెప్పు, లేదా నీ నిర్ణయం ఏంటో చెప్పు. యువర్ ఫైనల్ డిసిషన్, నిర్ణయం ఫైనల్ డిసిషన్. సో ఫైనల్ డిసిషన్ అన్నది ఎలా చెప్పాడు, లేదా మనమల్ని తన పిల్లలుగా ఉండాలని ఎలా డిసైడ్ చేశాడు, లేదా ఆయన మనసులో ఏముంది అని మనం కనుక చూసుకోగలిగితే నిర్గమకాండం 9వ అధ్యాయం, నిర్గమకాండం 9వ అధ్యాయం 5వ వచనం. నిర్గమకాండం 9వ అధ్యాయం 5వ వచనం. మరియు యెహోవా కాలము నిర్ణయించి, సో ఏ టైంలో ఏది జరగాలి, లేదా ఎవరు నా పిల్లలుగా ఉంటారు, నేను ఎవరికి ఏం చెయ్యాలి అన్నది ఆయన ఆల్రెడీ డిసైడ్ చేసేసాడు, లేదా నిర్ణయించేశాడు కంప్లీట్గా. సో మనము నీ డిసిషన్కి, తండ్రి డిసిషన్కి మనము అడ్డు చెప్పలేం. లేదా నువ్వు ఇలా ఉండమంటున్నావు ప్రభువా, నేను ఉండలేను అంటే దెన్ వీఆర్ నాట్ ఎలిజిబుల్ టు బీ హిస్ చిల్డ్రన్. అంతే కదండి. ఇప్పుడు ఆయన చెప్తున్న విధుల్ని మీరు ఇలాగే నడుచుకోవాలి అని మా తండ్రి మనకు ఆజ్ఞాపిస్తున్నప్పుడు, ఇప్పుడు తండ్రినై ఉన్నాను, నా పిల్లలుగా మిమ్మల్ని స్వీకరిస్తున్నాను, మిమ్మల్ని ఏర్పరచుకొని నా పిల్లలుగా పిలుస్తున్నాను అని చెప్పినప్పుడు, ఇప్పుడు తండ్రి చెప్పింది మనము డెఫినెట్గా అయితే వినాలి. నేను వినను ప్రభువా, నేను ఇలాగే ఉంటాను అంటే అయితే పో, నాకు అక్కర్లేదు, నా పిల్లలుగా ఉండడానికి నీకు అర్హతే లేదని తండ్రి మనల్ని వద్దనుకునేస్తాడు. సో ఆయన వద్దనుకునేవాడు కాదు కాబట్టే ఇంతవరకు కూడా మనం ఎలాంటి తప్పులు చేసినా, ఎలాంటి పాపాలు చేసినా కూడా మనల్ని ఇంకా క్షమించుకుంటూ ఇంకా మనకి అవకాశాలు ఇస్తూనే ఉన్నాడు. సో ఆయన్ని మనం ముందుగానే నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును. సో ఆయన ఎదుట మనం పరిశుద్ధులంగా నిలబడాలి. సో ఈ కాంటెక్స్ట్ చూడండి, చాలా చాలా బాగుంటుంది. మనము తన ఎదుట పరిశుద్ధులము. సో ఇప్పుడు మనం తండ్రి దగ్గర నుంచి వచ్చాం కాబట్టి మళ్ళీ మనం తండ్రి దగ్గరికి తిరిగి వెళ్ళాలి అన్నది క్రైస్తవులమైన మనకి ఒక క్లారిటీ ఉంది. బట్ చాలామందికి ఈ విషయము మనం చెప్పినా కూడా కొంతమందికి అర్థం కాదు. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో ఏమో అన్న ధోరణిలో వాళ్ళు చాలామంది ఉంటారు. బట్ అదే తండ్రి ఎదుట మనం పరిశుద్ధులంగా ఉండాలి అంటే మనం రిటర్న్, మీకు ఎంట్రీ టికెట్ ఉంది ప్లస్ రిటర్న్ టికెట్ కూడా మళ్ళీ ఉంది. రిటర్న్ టికెట్కి మీరు ఎలిజిబుల్ అవ్వాలి అంటే మీరు ఫాలో అవ్వాల్సిన కొన్ని విధులు ఉన్నాయి, లేదా కొన్ని కట్టడాలు ఉన్నాయి. వీటిని మీరు ఫాలో అయితేనే మీకు రిటర్న్ టికెట్ అనేది తండ్రి వద్దకి. సో తండ్రి వద్ద మనం నిలబడాలి అంటే మనకు ఉండాల్సిన ఎలిజిబిలిటీ ఏంటి? సో ఆయన తన ఎదుట పరిశుద్ధులమును. సో పరిశుద్ధులమును నిర్దోషులములై ఉండవలేను. సో నెక్స్ట్ పాయింట్ పరిశుద్ధులం. సో పరిశుద్ధులం ఆల్రెడీ మనము లేవ్యాకాండం, ఇది అందరికీ తెలిసిన వచనమే. లేవ్యాకాండం 11వ అధ్యాయం, లేవ్యాకాండం 11వ అధ్యాయం 44వ వచనం. ఇది అందరికీ సుపరిచితమైన వాక్యం అండి, మనం ఎన్నోసార్లు వాడాం. లేవ్యాకాండం 11వ అధ్యాయం 44వ వచనం. నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. సో ఇది ఇశ్రాయేలీయులకి దేవుడు చెప్తున్న ఆజ్ఞలలో ఇంకొక ఆజ్ఞలాగా మనం తీసుకోవచ్చు. నేను పరిశుద్ధుడను, తండ్రినైనా నేను పరిశుద్ధుడను. సో మీరు నా పిల్లలుగా ఉండాలి అంటే మీరు పరిశుద్ధులు అవ్వాలి. పరిశుద్ధులు అయ్యేందుకు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోవాలి. సో ఇట్ ఈస్ యువర్ ఓన్ డ్యూటీ. ఎవరో వచ్చి మిమ్మల్ని సరిచేస్తారు అన్నది ఇట్ ఈస్ నాట్ రైట్. మీకు ఒక ఎందుకంటే మీరు చిన్నప్పటి నుంచి మీరు నేర్చుకుంటున్నారు, ఆయన మాటల్లోనే బ్రతుకుతున్నారు, ప్లస్ ఆయన చెప్పిన దారిలో మీరు నడుస్తున్నప్పుడు దెర్ ఈస్ నో వన్ టు కమెంట్ కరెక్ట్. మిమ్మల్ని ఎవరు వచ్చి మీరు ఇలాగే ఉండాలి అని ఎవరు చెప్పేవాళ్ళు లేరు. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరికి జ్ఞానం ఇచ్చాడు. మీరు ఎలా బ్రతకాలి అనేది ఆయన ఆల్రెడీ రాసి పెట్టాడు. దాన్ని మనం చూసుకొని చదువుకొని మన జీవితాల్లో అనుసరించుకోవాలి. సో మనల్ని మనం పరిశుద్ధులు పరచుకోవడానికి మనమే
వీ షుడ్ స్ట్రైవ్, మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. సో ఆయన పరిశుద్ధుడు కనుక మనము అదే స్థితికి రావాలి అన్నది ఆయన కోరిక. నెక్స్ట్, పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెను. సో నిర్దోషము అని ఎలా చెప్పగలము? సో నీతివంతుడు లేడు, ఒక్కడును లేడు అని ఆల్రెడీ ప్రభువే సెలవిస్తున్నాడు. మనం ఇప్పుడు పరిశుద్ధులంగా ఉండుటకు ఓకే, ఆయన విధుల్ని నేర్చుకుంటాం లేదా మనం ప్రయత్నిస్తున్నాం అనుకోండి. బట్ నిర్దోషులంగా అంటే మన చేతికి ఏ తప్పు కానీ లేదా మన హృదయంలో ఎలాంటి పాపం కూడా ఉండకూడదు. నిర్దోషం కంప్లీట్గా మిమ్మల్ని స్కాన్ చేస్తే, ఇప్పుడు ఎంఆర్ఐ ఈ స్కాన్స్ అన్నీ ఉంటాయి కదండి. సో కంప్లీట్గా మీ బాడీలో ఎక్కడ ఏ ప్రాబ్లం ఉందో ఆ స్కానింగ్ మిషన్లో ఒక్కసారి మీరు వెళ్ళి బయటకు వస్తే కంప్లీట్ మీ బాడీలో ఎక్కడ ప్రాబ్లం ఉందో అది హైలైట్ అవుతుంది. ఈ పార్ట్లో ప్రాబ్లం ఉంది అని హైలైట్ అవుతుంది. అలా దేవుడి ఎదుట మనం నిలబడినప్పుడు ఆయన మనల్ని స్కాన్ చేస్తే మన దగ్గర ఎలాంటి దోషము ఉండకూడదు, కంప్లీట్గా నిర్దోషులుగా ఉండాలి, అంత పవిత్రంగా ఉండాలి అని మనం ఉండాలి అంటే మనం ఏం చేయాలి, లేదా మనల్ని ఆ స్థితికి దేవుడు ఎలా తీసుకొస్తాడు అని మనం గనుక చూసుకోగలిగితే, కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 22వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 22వ వచనం. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. ఇంకొకసారి తన సన్నిధిని పరిశుద్ధులుగాను. సో ఇంతవరకు పరిశుద్ధులుగా మనం ఎలా మారాలి, తండ్రిని అనుసరించని నేర్చుకున్నాం. నిర్దోషులుగా ఉండాలి, ప్లస్ నిరపరాధులుగా, ఎలాంటి అపరాధం కూడా చేసి ఉండకూడదు, నిరపరాధులుగాను నిలువబెట్టుటకు. సో ఆయన సన్నిధిలో మనం నిలబడాలి అంటే ఇవి మనకు ఉండాల్సిన మెయిన్ ఎలిజిబిలిటీ అనుకో. నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. సో క్రీస్తు రక్తం ద్వారా, క్రీస్తుకు దయచేసిన మరణము ద్వారా, ఆయన విలువైన రక్తము ద్వారా మనల్ని మన పాపములన్నిటినీ కడిగి మనల్ని నిర్దోషులుగా నిరపరాధులుగా చేయడానికి తన సొంత కుమారుణ్ణి తను బలిగా అర్పించాడు. అందుకే ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరచండి. సో క్రీస్తు బలి తర్వాత ఎక్కడన్నా మనము బలి అర్పించడం కానీ లేదా కోడల్ని మేకల్ని ఇలాంటి వాటిని అర్పించి మన పాపాలను ఏమైనా పరిహారం చేసుకుంటున్నామా? లేదే. సో క్రీస్తు రక్తం ద్వారా ఇంతమందిని, యావత్ ప్రపంచానికి, యావత్ భూమికి ఆయన కావలసిన ప్రతి ఒక్కరి పాపాలు కడిగివేయుటకు అంతటి విలువైన రక్తాన్ని తన కుమారుని ద్వారా మరణము దయచేసి మనల్ని పరిశుద్ధులుగా నిర్దోషులుగా మార్చాడు. నెక్స్ట్, నిర్దోషులమై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే, సో ఇది ఆల్రెడీ స్టార్టింగ్లోనే మనం నేర్చుకున్నాం, సృష్టి ఆరంభం కంటే ముందే ఆయన మనకి ఇన్ని ఇవ్వాలి లేదా ఇన్ని గుణగణాలు కలిగి ఉండాలి అని మనకి ఆల్రెడీ తెలియజేశాడు. జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచెను. సో నెక్స్ట్ మనం నేర్చుకోబోయే పాయింట్ ప్రేమ. ఆయన ప్రేమని వివరించడానికి ఎన్ని మాటలైనా లేదా ఎన్ని పాఠాలైనా కూడా సరిపోవండి. సో ఒక్క మాట మనకి 2-3 మాటలు మనం చూడొచ్చు, బట్ టైం కన్స్ట్రెంట్తో నేను స్కిప్ చేస్తున్నాను. జస్ట్ ఒక్క మాటను మాత్రమే చూసుకుందాం. సో ఆయన ప్రేమ ఎలాంటిది అని మనం కనుక చూసుకోగలిగితే, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను. సో ఇది ఇశ్రాయేలీయులకి దేవుడు చెప్తున్న మాటలండి. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. సో ఆయన ప్రేమ ఎలాంటిది అని మనకి బైబిల్ బోధిస్తుంది, శాశ్వతమైన ప్రేమ. మనం స్టార్టింగ్లో ముందు వచనాలలో మనం ఏం చూసాం, ఆయన కృప నిరంతరం ఉండును, ఆయన దయ కంప్లీట్గా, ఆయన దయ కూడా
నిరంతరం ఉంటుందని మనం నేర్చుకున్నాం. అలాగే ఆయన శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టే నిన్ను విడువక, నువ్వు ఎలాంటి పర్సన్ అయినా, నువ్వు ఎంత ఘోర పాపివైనా నిన్ను విడువక ఇంకా నిన్ను కాపాడుతున్నాడు, ఆయన కృపతో నిన్ను ఇంకా సంరక్షిస్తున్నాడు అంటే అది కేవలం ఆయన ప్రేమ మాత్రమే. సో అంతటి ప్రేమామయుడు నీకు డైరెక్ట్ స్టేట్మెంట్లో చెప్పేస్తున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. సో ఆయన ప్రేమ, సో క్రీస్తుని ప్రేమ చేత, ఆయన శాశ్వతమైన ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పరచుకునేను. సో క్రీస్తులో మళ్ళీ ఇంకా ఇక్కడ కుమారుణ్ణి ఎక్కడ మనము వదిలిపెడతామో లేదా ఆయన్ని మర్చిపోతామో, కొన్ని బోధలు అసలు క్రీస్తుకి ఇంపార్టెన్స్ అనేవే ఇవ్వనట్లు మనం చూడగలమండి. కొన్ని బోధలు వాళ్ళు ఎంత దీనిగా చెప్తారు అంటే క్రీస్తుకి దెర్ ఇస్ నో వాల్యూ, అంటే తండ్రి దగ్గరికి వెళ్ళడానికి ఒక మార్గమే తప్పితే క్రీస్తు దేవుడు కాదు అన్న ధోరణిలో చెప్తారు. అయితే తనకి ఆల్మోస్ట్ తండ్రికి సమానమైన హక్కులు కానీ కంప్లీట్గా అధికారము క్రీస్తుకి ఇవ్వబడింది. ఇప్పుడు క్రీస్తు పుట్టి ఇక్కడ మరణించి తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత ఆయన కలుగు చేసిన సువార్త ఇన్ని సంవత్సరాలుగా ఇంత విస్తారంగా వ్యాప్తిస్తుంది అంటే అది కేవలం క్రీస్తు ఉన్న టైం లేదా ఆయన పరిచర్య చేసిన టైంలోని ప్రభావం మాత్రమేనండి. సో ఆయన చేసిన 3.5 సంవత్సరాల పరిచర్య ఏదైతే ఉందో అది ఇన్ని సంవత్సరాలుగా ప్రపంచం అంతా విస్తరిస్తోంది లేదా కంప్లీట్ ప్రతి ఒక్క మూలకి కూడా అది చేరగలుగుతోంది అంటే అది కేవలం కుమారుని ద్వారానే. సో కుమారుని ద్వారా మనం తండ్రిని నేర్చుకుంటున్నాం, తండ్రిని కూడా మనము నేర్చుకుంటున్నాం. అలానే కుమారుణ్ణి మనం ఎప్పుడూ తీసివేయకూడదు, ఎందుకంటే తండ్రే నా కుమారుని, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అంటే నా కుమారుని చూసి మీరు నేర్చుకోండి. మీరు నాకు కుమారులు అవ్వాలి అంటే అది క్రీస్తు ద్వారానే. సో క్రీస్తు ద్వారానే మీరు నా వద్దకు చేరగలరు, నాకు కుమారులుగా ఉండగలరు. ప్లస్ నా కుమారుని రక్తం ద్వారానే మిమ్మల్ని వెలపెట్టి కొన్నాను. మనం దేనికి కూడా మనం అసలు వెల చెల్లించలేదు కదండి. మనం పీలుస్తున్న గాలి కానీ సృష్టిని అనుభవిస్తున్నాం కానీ ప్రతి ఒక్క దానికి మనం ఎవరికి మనం వెల చెల్లించడం లేదు. ఉచితంగా దేవుడిచ్చాడు, ఉచితంగా ఇచ్చిన దాన్ని మనము కాపాడుకోవాలన్నదే ఆయన చిత్తం లేదా ఆయన మన నుంచి కోరుతున్నది అదొక్కటే. తర్వాత ఆయన మనము ఏర్పరచుకున్నాడు అన్నది ఒకే ఒక మాటలో చూసుకుందాము. అదే కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనం. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాను. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. సో యెహోవా ఏర్పాటు చేశాడు, మనల్ని ఏర్పరచుకున్నాడు అంటే మనం ఫాలో అవ్వాల్సినవి కూడా ఉన్నాయి. సో ఆ ఫాలో అవ్వాల్సింది కూడా ఆల్రెడీ ఆయన ఏర్పరిచాడు. సో యెహోవా ఏర్పరిచిన ధర్మము ఎలాంటిది? నిర్మలమైనది. సో ఎలాంటి కళంకము లేనిది. మీరు వాటిని ఫాలో అయితే చాలు, మిమ్మల్ని మీరు పరిశుద్ధులుగా చేసుకోగలరు. ప్లస్ నిర్దోషులంగా ఆయన ఎదుట నిలవడానికి మనకి ఆ అర్హత అనేది మనకి డెఫినెట్గా దొరుకుతుంది. సో ఆయన మనమల్ని ఏర్పరచుకున్నాడు, క్రీస్తులో మనమల్ని ఏర్పరిచాడు. ప్లస్ మనం ఏర్పరిచిన మనకి ఆల్రెడీ రెడీ చేసి పెట్టిన ధర్మశాస్త్రాన్ని మనకిచ్చాడు. సో మనకి ఇచ్చిన ఈ బైబిల్ గ్రంథము మనకి ఎంతగా మన హైస్ లోస్ అంటే మన మైండ్ సెట్, ఇప్పుడు నేను బాధలో ఉన్నాను అంటే చాలామంది బైబిల్ చదవడానికి ఇష్టపడరు. లేదా ఈరోజు ఏదో ఆఫీస్లో ఏదో ప్రాబ్లం అయింది లేదా బంధువులలో ఏదో గొడవ అయింది అన్నప్పుడు కొంచెం ఏం చేస్తారంటే దేవునికి కొద్దిగా దూరంగా ఉండడానికి ట్రై చేస్తారు. నేను ఇన్ని మాటలు అన్నాను కదా, నేను అతన్ని దూషించాను కదా, నాకు ఈరోజు ప్రార్థన చేయాలని లేదు లేదా నాకు ఈరోజు బైబిల్ చదువుకోవాలని లేదు అన్నట్లు దేవుని కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తారు. అంటే వాళ్ళ ఉద్దేశంలో వాళ్ళు ఏమనుకుంటారు, నేను ఇలాంటి పాపం చేశాను కదా, నేను తండ్రిని అడగడానికి నాకు అర్హత లేదు అన్న ఉద్దేశము ఒకటి. ఇంకొక ఆలోచన ఎలా ఉంది అంటే, ఇంత పాపం చేసి నేను మళ్ళీ పరిశుద్ధినిగా నటించలేను
అన్న ఆలోచన కొంతమందికి ఉంటుంది. బట్ యాక్చువల్గా చెప్పాలి అని అంటే మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా, ఇప్పుడు నువ్వు నీ సహోదరునితో గొడవాడి వచ్చావు అనుకోండి, సో నేను సమాధానపరిచేది నీకు దేవుని వాక్యం మాత్రమే. సో ఆయన మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేయడానికి, మీ మైండ్ని దేవుని నుంచి దూరపరచడానికి ఇలాంటివి జరుగుతాయి. కానీ బట్ అలాంటివి జరిగినప్పుడే నువ్వు ఎక్కువగా దేవునికి దగ్గర అవడానికి దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. సో మనం ఈ ప్రపంచంలో ఉన్నన్ని రోజులు మనకి సమస్యలు తప్పవండి. సో ఈ సమస్య వచ్చిందని దేవునికి దూరంగా ఉండాలి అని అనుకోవడం మూర్ఖత్వం. సో ఆయన మనకి ఎన్నో ఇచ్చాడు, మనం ఆయనకి తిరిగి ఏం చెల్లిస్తున్నాం, లేదా మన ఆలోచన అనేది ఎక్కడికి ఆగిపోయింది, ఎక్కడికి పరిమితం అయిపోయింది అని మనము ఒకసారి ఆలోచించుకోవాలి. సో ఇప్పుడు అందరికీ ఐ థింక్ ఒక క్లారిటీ అయితే వచ్చుంటుంది. ఎఫెసీలకు రాసిన పత్రిక 4 నుంచి 6 వచనం ఒక్కొక్క పాయింట్గా మనం విభజించి దాని అర్థం భావం ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఆయన కృప నుంచి పట్టి ఆయన ప్రేమ వరకు మనల్ని ఎలా ఏర్పరచుకున్నాడు, ఆయన మనకి ఏమేం వాగ్దానం చేశాడని మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఇంత చేసిన దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడు, ఆయన మనకు ఉచితంగా అయితే ఇచ్చేశాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి అని మనం కనుక చూసుకోగలిగితే, యేసుక్రీస్తుల ప్రభు వారు తన శిష్యులకి ఒక మంచి మాటను చెప్తున్నాడండి. ఆ మాటను కనుక మనం చూసుకోగలిగితే మత్తయి సువార్త 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయం 5 నుండి 9 వరకు. బట్ నేను మొత్తం చదవను, మీరు రాసుకోండి, మళ్ళీ చదువుకోండి. 5 నుండి 9 వరకు మీరు గనక చదివినట్లయితే ఆయన శిష్యులకు ఇస్తున్న ఒక ఇన్స్ట్రక్షన్స్, మీరేం చెయ్యాలి అని తనకిస్తున్న ఇన్స్ట్రక్షన్స్లో నేను 8వ వచనం మాత్రం చదువుతాను. బట్ దాని కాంటెక్స్ట్ మీరు పైన కింద చదివితేనే అది ఫుల్ క్లారిటీగా మీకు అర్థమవుతుంది. 5 నుంచి 9 నేను 8వ వచనం మాత్రం చదువుతున్నాను అండి. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులనుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి. మనకు నెక్స్ట్ పాయింట్ మాత్రమే అవసరం. ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయుడి. సో ఆయన సువార్త చెప్పడానికి తన శిష్యుల్ని సిద్ధపరుస్తున్నప్పుడు, లేదా మీరు ఎలా సువార్త చేయాలి, ఎవరింటికి వెళ్ళాలి, ఎలా మనుషుల్ని మీరు కనుగొనాలి అని ఆయనకు చెప్తున్న ఇన్స్ట్రక్షన్స్లో మీరు ఉచితంగా పొందారు, సో దాన్ని ఉచితంగానే వేయండి. మీకు నేను తెలియజేసిన మాటల్ని మీ దగ్గర నేనేం డబ్బులు తీసుకోలేదు, మీరు నాకేమీ డబ్బులు ఇవ్వలేదు. మీ పలాని మాటలు చెప్పడానికి, లేదా అంతం గురించి చెప్పడానికి, పరలోక రాజ్యం గురించి చెప్పడానికి మీరు ఎవరు నాకేం డబ్బులు ఇవ్వలేదు. ఆయన సువార్తని ఎలాగైతే ప్రకటించాడో, ఉచితంగా మనకు ప్రకటించాడో, మనం కూడా ఉచితంగానే ఇతరులకు కూడా చెప్పాలి. అది ఆయన మెయిన్ ఉద్దేశం. సో ఇది ఒక మాటగా ఆయన ఇన్స్ట్రక్ట్ చేసినట్టు మనం చూడొచ్చు. సో అలాగే ఇంకొక మాటని పౌలు గారు చెప్తున్నారండి. సో పౌలు గారు దాన్ని పాటించినట్లు మనం చూడొచ్చు. సో పౌలు గారు ఏమంటున్నారంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16 నుండి 18 వరకు. సో 16 నుండి చదువుతున్నానండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16 నుండి చదువుతున్నాను. నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును. ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడెను. అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్తయందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరచుకొనకుండా సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా జీతము. సో యేసుక్రీస్తుల ప్రభు వారు చెప్పిన దాన్ని ఈయన ఫాలో చేసినట్లు మనము పౌలు గారి మాటలలో మనం నేర్చుకోవచ్చు. సో ఆయన సువార్తని ఉచితంగా ప్రకటిస్తున్నాడు. సో ఆ ఉచితంగా ప్రకటిస్తున్నదే నా జీతము అని తను స్పష్టంగా చెప్తున్నాడు. సో ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు అంటే, ఇప్పుడున్న కొంతమంది సేవకులు కానీ క్రీస్తుని అడ్డం పెట్టుకొని వాళ్ళ ఆస్తి సమకూర్చుకునే వాళ్ళు ఉన్నారు, లేదా మనుషుల్ని మోసపుచ్చే వాళ్ళు ఉన్నారు. సో సత్యమైన సువార్త ప్రజలకు అందించడం కంటే వాళ్ళ స్వలాభం అనేది,
అంటే తండ్రి దేవుడిని అడ్డం పెట్టుకొని వాళ్ళ బ్రతుకు తెరువుని మెరుగుపరుచుకుంటున్నారే తప్ప అదే అట్ ద సేమ్ టైం తండ్రి శిక్షకు కూడా వాళ్ళు లోన్ అవుతారన్న సంగతిని వాళ్ళు మర్చిపోతున్నారు. సో మనకు దేవుడు ఉచితంగా ఇచ్చిన ఆ రక్షణని మనము ఇతరులకు కూడా మనం ఉచితంగానే పంచిపెట్టాలి. ప్లస్ ఆయన సువార్తను కూడా మనం ఉచితంగా చెప్తే మన జీతం మనకు ఎవరిస్తారండి? మనం చేసే క్రియల్ని బట్టి, మన ప్రతి క్రియను బట్టి మనకు ప్రతిఫలం ఇచ్చేవాడు దేవుడే. సో ఆయనకి మనము లోబడి ఆయన ఆజ్ఞలను అనుసరించి బ్రతకాలన్నదే ఆయన కోరిక. సో ఆఖరి వచనంగా మనం గనక చూసుకున్నట్లయితే జస్ట్ ఇంతవరకు నేర్చుకున్న పాఠాన్ని జస్టిఫై చేయడానికి, లేదా ఉచితంగా లభించింది మనకి అది గ్యారంటీగా నిలుస్తుందా అని మనం గనక ఆలోచిస్తే, లేదా మన జీతమేమి, మనకు దేవుడిచ్చిన రక్షణని మనం నిలబెట్టుకోగలిగితే లేదా దాన్ని కాపాడుకోగలిగితే మనకి ఏం దొరుకుతుంది అని మనం, ఎందుకంటే అట్ ద ఎండ్ అందరికీ ఏదో ఒకటి కావాలి. నువ్వు ఏదైనా చేస్తున్నావు, నువ్వు ఏదైనా పని అంటే దానికి జీతం అయితే ఎక్స్పెక్ట్ చేస్తావు. సో అలాగే ఆయన మనకిచ్చిన పనిని మనం గనక సక్రమంగా చేయగలిగితే మనకి దేవుడు ఏమి ఇస్తాడు అని మనం గనక ఒక ఆఖరి వచనం చూసుకోగలిగితే, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం చదువుతున్నాను. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నారు. సో చాలు కదండి, ఇదే కదా మనకు అల్టిమేట్ గోల్. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అని స్టేట్మెంట్ ఇచ్చిన దేవుడే ఆయన క్రీస్తు ద్వారా, క్రీస్తు మనకు చేసిన ఆయన ఇచ్చిన బలి ద్వారా, ఆయన విమోచన ద్వారా మనం ఫ్రీగా, అంటే మనం ఏమి కాండక్ట్ సర్టిఫికేట్ రాయడానికి నేను ఇది చేశాను ప్రభువా, లేదా నీకు ఇంత ఇస్తున్నాను, ఇంత మొత్తాన్ని చెల్లిస్తున్నాను అని చెప్పడానికి అవసరం లేదు. మనము కరెక్ట్గా గనక కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. సో ఆయన ఎదుట, తండ్రి ఎదుట మనం నిలబడడానికి, మనం నీతిమంతులుగా తీర్చబడగలిగితే అంతకంటే మనకి ఇంకేమీ అవసరం ఉండదండి. ఎందుకంటే మన జీవిత ప్రయాణాన్ని మనము ముగించే టైంలో మనం తండ్రి యొద్ద నిలబడాలి అంటే మనం ఎలాంటి గుణగణాలకు పరిశుద్ధులంగా ఉండాలి, ప్లస్ నిర్దోషులంగా ఉండాలి అంటే ఆయన రక్తం ద్వారా కడగబడి ఆయన మనకు ఉచితంగా ఇచ్చిన రక్షణని మనము ఇతరులకి ఉచితంగా దాన్ని తెలియపరచాలి. లేదా ఆయన సువార్తని ప్రకటించుటలో మన స్వలాభాన్ని మనం ఎప్పుడూ చూసుకోకుండా క్రీస్తునందు మనము భయభక్తులు కలిగి ఆయన కట్టడలు అనుసరించి ఆయన మనకి ఖచ్చితంగా మీరు నీతిమంతులుగా తీర్చబడుదురు, నీతివంతులుగా మీరు అయిపోతారు, మిమ్మల్ని చేస్తాను అని మనకు వాగ్దానం ఇచ్చిన దేవుడు చేయక మానడు. సో దానికి తగ్గట్టుగా మన ప్రవర్తనని మనం మార్చుకొని ఆయన కొరకు బ్రతికి ఆయన యందు విశ్వాసం కలిగి మనకిచ్చిన నిరీక్షణ కొరకు వేచి ఉండాలని ఆశిస్తూ నా ఈ చిన్న మాటల్ని నేను ముగిస్తున్నానండి. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియపరలోక తండ్రి, ఇంతవరకు నైనా మమ్మల్ని కాచి కాపాడి ప్రభా, నీ రక్షణ ప్రభా తండ్రి నైనా మాకు దయచేసి తండ్రి నైనా నీ యందు ప్రభా నైనా మేము బ్రతికి ఉన్నామంటే తండ్రి అది కేవలం నీ కృప మాత్రమే ప్రభా. నైనా నీవు మా కొరకు తండ్రి నైనా చూపించిన కృప తండ్రి నైనా జగత్తు పునాది వేయబడక ముందే ప్రభా నైనా మమ్మల్ని ఎన్నుకున్నావు తండ్రి. నైనా క్రీస్తులో మమ్మల్ని ఏర్పరిచినావు ప్రభా. నైనా నీ ప్రేమ చేత మమ్మల్ని భద్రపరిచినావు తండ్రి. నైనా నీ కృపని ప్రభా తండ్రి, నీ పరిశుద్ధతని ప్రభా తండ్రి నైనా మేము నేర్చుకొని తండ్రి నైనా నీ బిడ్డలుగా ప్రభా తండ్రి నైనా మేము ప్రభా మారుటకు తండ్రి నైనా మా జీవితాలని ప్రభా, మా బ్రతుకుల్ని మార్చుకొని తండ్రి నైనా నీ ఎదుట ప్రభా తండ్రి సాక్షులుగా బ్రతుకుటకు తండ్రి నైనా సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. నైనా మేము ఈ బ్రతుకుతున్న ఈ లోకంలో ప్రభా తండ్రి నైనా ఉచితంగా ఎన్నో ఇస్తున్నారు ప్రభా. నైనా వాటి కొరకు ప్రభా నైనా మేము ఆశపడకుండా తండ్రి నైనా అవి క్షణికం మాత్రమే ప్రభా తండ్రి. ఈ రోజు ఉంటాయి ప్రభా తండ్రి, రేపు ఉంటాయో లేవో తెలియదు తండ్రి నైనా. అయితే
ప్రభా నైనా నీవు ఎవరికి ఎలాంటి భేదం చూపకుండా తండ్రి నైనా నీ కృపని తండ్రి నైనా అందరికీ ప్రభా తండ్రి సమానంగా ఇచ్చినావు తండ్రి నైనా నీవు ఇచ్చిన ఈ రక్షణని ప్రభా తండ్రి నైనా మేము ప్రభా తండ్రి అంతం వరకు తండ్రి నైనా మేము కాపాడుకున్నట్లు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా తండ్రి నైనా లోకానికి ప్రభా తండ్రి నైనా మేము బానిసలం అవ్వకుండా తండ్రి నైనా నీ కృపలో ప్రభా నైనా మేము వరదిల్లునట్లు సహాయం చేయండి తండ్రి నైనా మమ్మల్ని ప్రభా తండ్రి ఎంత పాపులమైనా తండ్రి నైనా మమ్మల్ని క్షమిస్తూ వస్తున్నావు తండ్రి నైనా నీ గొప్ప మనసుని ప్రభా మేము ఎరిగి తండ్రి నైనా నీకు లోబడి తండ్రి నైనా నీ యొద్దకు తిరిగి చేరు వరకు ప్రభా తండ్రి మమ్మల్ని మేము ప్రభా నైనా సంరక్షించుకొని ప్రభా నైనా ప్రతిరోజు తండ్రి నైనా మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకునే ప్రయత్నం చేసేటట్టుకి ప్రభా నైనా మాకందరికీ సహాయం చేయండి తండ్రి ఇంతవరకు నైనా నాకు తోడుగా ఉండి నడిపించినందుకై వందనాలు ప్రభా నైనా ఏదన్నా ప్రభా తండ్రి పొరపాటుగా మాట్లాడుంటే తండ్రి దయచేసి మమ్మల్ని క్షమించండి ప్రభా నైనా నీ మాటలు ప్రభా తండ్రి నైనా నీ బిడ్డలందరూ ప్రభా తండ్రి నైనా విని ఉండగా తండ్రి నైనా మా అందరి మనసులో ప్రభా తండ్రి నైనా నీవు ఉండి తండ్రి నైనా ఆ మాటల ద్వారా ప్రభా నైనా మా బ్రతుకులు మారుటకు తండ్రి నైనా నీవు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి నైనా ఇంతవరకు నైనా నాకు తోడుగా ఉండి నడిపించి ప్రభా నైనా నీ చిత్తానుసారంగా ప్రభా నైనా నన్ను నడిపించిన విధానాన్ని బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ చిన్న ప్రార్థన నీ పాదాల యొద్దకు చేర్చుకోమని మా కొరకు సర్వలోకం కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు పేరిట అడిగెత్తనంతో వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ.